గో లోకల్ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మొదటగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో గో లోకల్ అని సెర్చ్ చేయండి. ఇనోమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే డెవలప్ చేయబడిన యాప్ పైన ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. మీ మొబైల్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మొదటగా మీ పేరు ఎంటర్ చేయండి. తరువాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ అనే చోట మీరు నివసించే ఏరియా యొక్క పిన్ కోడ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను వీడియో డెమో కోసం డమ్మీ పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. అడ్రస్ లైన్ 1 అనే చోట మీ యొక్క ఇంటి నంబర్, ఒకవేళ మీరేదైనా అపార్ట్మెంట్లో నివసిస్తుంటే బిల్డింగ్ నేమ్ లాంటివి ఎంటర్ చేయండి. అడ్రస్ లైన్ 2 అనే చోట మీరు నివసిస్తున్న వీధి మరియు కాలనీ పేరు ఎంటర్ చేయండి. ల్యాండ్మార్క్ అనే చోట మీరు నివసిస్తున్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఒక ప్రముఖమైన ప్రదేశం యొక్క పేరు ఎంటర్ చేయండి. ఉదాహరణకి నేను ఇక్కడ నియర్ వెంకటేశ్వర టెంపుల్ అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు నివసిస్తున్న ఊరు లేదా పట్టణం పేరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఎవరైనా ఈ యాప్ను రిఫర్ చేసి ఉంటే రెఫరల్ కోడ్ అనే చోట వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయవచ్చు లేదా ఖాళీగా వదిలేయవచ్చు. ఈ విధంగా మీ యొక్క వివరాలను యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎంటర్ చేసిన తరువాత సేవ్ బటన్ పైన ట్యాప్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది. మీ యొక్క ఫోటోను అప్లోడ్ చేయడానికి స్క్రీన్ పైన కుడివైపున ఉన్న ఇమేజ్ పైన ట్యాప్ చేసి కెమెరా ద్వారా కానీ లేదా ఇంతకు ముందే మీ ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫోటోను కానీ అప్లోడ్ చేయవచ్చు. గో లోకల్ యాప్లో షాపింగ్ చేయడం చాలా ఈజీ. యాప్ ఓపెన్ చేయగానే మీకు షాపింగ్ అనే స్క్రీన్ కనిపిస్తుంది. ఒకవేళ షాపింగ్ స్క్రీన్ కనిపించకపోతే క్రింద ఎడమ వైపున ఉన్న షాపింగ్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. ఇందులో మీకు కావలసిన కేటగిరీ ఇమేజ్ పైన ట్యాప్ చేస్తే మీ పిన్ కోడ్ ఏరియాలో రిజిస్టర్ అయి ఉన్న అన్ని షాప్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన షాప్ పైన ట్యాప్ చేస్తే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్న ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో మీకు కావలసిన వాటిని ఎంచుకోవడానికి యాడ్ టు కార్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి. పైన ఉన్న సర్చ్ ప్రొడక్ట్స్ అనే బటన్ పైన ట్యాప్ చేయడం ద్వారా అన్ని షాప్స్ లోని ఐటమ్స్ ను చూడవచ్చు. మీకు కావలసిన ఐటెం నేమ్ టైప్ చేయడం ద్వారా ఎవరు ఎంత ధరకు ఆఫర్ చేస్తున్నారో కంపేర్ చేసుకుని మీకు నచ్చిన ఐటమ్ ను యాడ్ టు కార్ట్ బటన్ ఉపయోగించి లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా కార్ట్ లో సేవ్ అవుతాయి. ఇప్పుడు కార్ట్ బటన్ పైన ట్యాప్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్ని షాప్ల వారీగా కనిపిస్తాయి. ఒకవేళ మీరు 3 షాప్స్ కు సంబంధించిన ఐటమ్స్ ను సెలెక్ట్ చేసి ఉంటే 3 షాప్స్ యొక్క లిస్ట్స్ వేరువేరుగా కనిపిస్తాయి. షాప్ నేమ్ పైన ట్యాప్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఇంకా ఏమైనా ఐటమ్స్ యాడ్ చేయాలనుకున్నా లేదా ఏమైనా మార్పులు చేయాలనుకున్నా చేయవచ్చు. అలాగే అవసరం లేదు అనుకుంటే డిలీట్ లిస్ట్ బటన్ ను ట్యాప్ చేసి పూర్తిగా డిలీట్ చేయవచ్చు. ప్లేస్ ఆర్డర్ బటన్ పైన ట్యాప్ చేసి ఆర్డర్ పంపవచ్చు. ఆర్డర్ పంపిన తరువాత ఎప్పటికప్పుడు ఆర్డర్ స్టేటస్ తెలుసుకోవడానికి యూజర్ బటన్ ను ట్యాప్ చేసి అందులో ఉన్న ఆర్డర్స్ బటన్ ను ట్యాప్ చేసి ఈ రోజు లేదా ఇంతకు ముందటి రోజులలో మీరు పంపినటువంటి ఆర్డర్ స్టేటస్ ను డేట్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. డెలివరీ అసిస్టెంట్ మీ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు ఆర్డర్ పైన ట్యాప్ చేస్తే ఆర్డర్ సమరీ ఓపెన్ అవుతుంది. అన్ని ఐటమ్స్ మీరు పంపిన ఆర్డర్ ప్రకారం ఉన్నాయో లేవో సరిచూసుకుని వెరిఫైడ్ బటన్ పైన ట్యాప్ చేస్తే కనిపించే డెలివరీ కోడ్ ను డెలివరీ అసిస్టెంట్ కు చెప్పండి మరియు ఆర్డర్ అమౌంట్ ను క్యాష్ రూపంలో చెల్లించవచ్చు. ఒకవేళ ఐటమ్స్ ఆర్డర్ ప్రకారం లేకపోతే ఆర్డర్ ను క్యాన్సిల్ చేయవచ్చు. మీ యొక్క పాత ఆర్డర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే క్యాలెండర్ పైన ట్యాప్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు. గో లోకల్ యాప్ ను ఉపయోగించి మీకు కావలసిన సర్వీసెస్ ను ఎలా పొందవచ్చో చూద్దాం. క్రింద ఉన్న సర్వీసెస్ బటన్ పైన ట్యాప్ చేసి మీకు కావలసిన సర్వీసెస్ ఇమేజ్ పైన ట్యాప్ చేయగానే మీ నుండి కన్ఫర్మేషన్ అడుగుతుంది.
మీరు ఎస్ పైన ట్యాప్ చేయగానే మీ పిన్ కోడ్ ఏరియాలో రిజిస్టర్ కాబడిన సర్వీస్ ప్రొవైడర్స్ కు నోటిఫికేషన్ వెళుతుంది. అందుబాటులో ఉన్న ఎవరైనా ఒకరు మీరు పంపిన రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయగానే మీ వివరాలు సర్వీస్ ప్రొవైడర్ వివరాలు మీకు కనిపిస్తాయి. మీరు పంపిన రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే రిక్వెస్ట్స్ బటన్ పైన ట్యాప్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే యాక్సెప్ట్ చేయబడిన రిక్వెస్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేక ఇంతకు ముందు రోజులలో పంపిన రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవాలనుకున్నా యూజర్ బటన్ ను ట్యాప్ చేసి అందులో ఉన్న రిక్వెస్ట్స్ బటన్ ను ట్యాప్ చేసి ఈ రోజు మీరు పంపినటువంటి లేదా ఇంతకు ముందటి రోజులలో పంపిన రిక్వెస్ట్ స్టేటస్ ను క్యాలెండర్ పైన ట్యాప్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. మీకు కావలసిన సర్వీసెస్ గురించి మరియు దానికి సంబంధించిన ఛార్జీల వివరాలను నేరుగా సర్వీస్ ప్రొవైడర్తో చర్చించి మీ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవచ్చు మరియు మీరు పొందిన సర్వీస్ యొక్క ఛార్జీలను సర్వీస్ ప్రొవైడర్కు నేరుగా చెల్లించవచ్చు. అదేవిధంగా మీకు కావలసిన సర్వీస్ పొందిన తరువాత మీరు పంపిన రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి కంప్లీటెడ్ అని సెలెక్ట్ చేస్తే ఒక కోడ్ కనబడుతుంది. ఈ కోడ్ను సర్వీస్ ప్రొవైడర్ తన మొబైల్లోని యాప్లో ఎంటర్ చేయగానే రిక్వెస్ట్ కంప్లీటెడ్ అని నిర్ధారించబడుతుంది. మీకు సర్వీస్ అవసరం లేకపోయినా లేక సర్వీస్ ప్రొవైడర్ వల్ల ఏదైనా పొరపాటు జరిగినా రిక్వెస్ట్ పైన ట్యాప్ చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. యూజర్ బటన్ ను ట్యాప్ చేసి అందులో ఉన్న ఎడిట్ ప్రొఫైల్ బటన్ ను సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రొఫైల్ పిక్చర్ ను మార్చాలి అనుకుంటే స్క్రీన్ పైన కుడివైపున ఉన్న ఇమేజ్ పైన ట్యాప్ చేసి కెమెరా ద్వారా కానీ లేదా ఇంతకు ముందే మీ ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫోటోను కానీ అప్లోడ్ చేయవచ్చు.